హాయ్ హలో వెల్కమ్ టు డైజీ డే ల్యాండ్ ఫార్మ్స్. ఏంటా అని చూస్తున్నారా? రిసెప్షన్ని మనం వీడియో క్యాప్చర్ చేయడం మిస్ అయింది. సో డైరెక్ట్గా టికెట్లు తీసుకొని ఎంటర్ అయ్యేది మాత్రమే నేను క్యాప్చర్ చేసేసాను. సో ఇలా ఎంటర్ అయిపోతే ఇది ఏంటో కాదండి, శంకర్పల్లిలో లొకేట్ అయ్యి ఉన్న డైజీ డే ల్యాండ్ ఫార్మ్స్. ఇది కిడ్స్కి చాలా బాగా ఎంజాయ్ చేసే ప్లేసు. సో కిడ్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. సో అన్ని రైడ్స్, డిఫరెంట్ యానిమల్స్తో ఇంటరాక్షన్. ఇప్పుడు చూసారు కదా, ఇలా మనం లోపలికి ఎంటర్ అయ్యాక ఫస్టే ఆ రైడ్స్ చూసేసరికి పిల్లలు అక్కడే అట్రాక్ట్ అయిపోతారు. సో అక్కడి నుంచి రారు. సో ఇలా మనం ప్రతి రైడ్ని ఎంజాయ్ చేయాలి అంటే ప్రతి రైడ్కి కాస్ట్ అయితే పే చేయాలి. సో అలా కాకుండా ప్రతి రైడ్కి కాస్ట్ పే చేయకుండా మీరు బయటే డైరెక్ట్గా మనకి ప్యాకేజ్ లాగా కూడా ఉంటుంది. సో ప్యాకేజ్ తీసేసుకోవచ్చు. సో ప్రతి రైడ్ని అప్పుడు ఎంజాయ్ చేయొచ్చు. ఇలా అయితే మేము ప్యాకేజ్ తీసేసుకొని వచ్చాము. ఇద్దరు కిడ్స్ ఫుల్ ప్రతి రైడ్ని ఎంజాయ్ చేసేసారు. సో ఇలా ఎంట్రన్స్లోనే మనకి బైక్ రైడ్ ఉంటుంది. ఆఫ్టర్ బైక్ రైడ్ మనకి ఇది చూసారు కదా, ఇది ప్రతి కిడ్కి ఇష్టం లేని కిడ్ అంటూ ఎవరు ఉండరు. ప్రతి కిడ్కి చాలా ఇష్టం. మా పెద్ద పాప అయితే చాలా అంటే చాలా ఎగ్జైట్ అయిపోయింది. సో అది ఎప్పుడెప్పుడా అన్నట్టు వెయిట్ చేసింది. అది కూడా నేను ఆల్రెడీ యూట్యూబ్లో చూసే వెళ్ళాము. సో మళ్ళీ యూట్యూబే చేస్తున్నాను వీడియో. సో ఇలా ఇదైతే బాగా తనైతే చాలా ఫుల్లీ ఎంజాయ్డ్. కాకపోతే టైం అనేది కొంచెం ఎక్కువసేపు అయితే ల్యాక్ చేయడు, కొంచెం సేపే ఇస్తాడు. సో చిన్న పాప అయితే కొంచెం స్కేరీగా ఉంది. బట్ తను కూడా ఎంజాయ్ అయితే చేసింది. బట్ అంత హైట్ అయితే తను వెళ్ళలేకపోయింది. సో ఇది వ్యూ కానీ లేదా కింద లొకేషన్ కానీ మనకి నీట్నెస్లో కానీ చాలా బాగుంది. ఫుడ్ అయితే అక్కడ ఎలవ్ లేదండి. రెస్టారెంట్ ఒకటి ఉంది కానీ బట్ ఫుడ్ అయితే అంత బాగోదన్నారు. సో మనం ఇంటి దగ్గర నుంచి కిడ్స్కి అయితే మనం ప్యాక్ చేసి తీసుకువెళ్ళచ్చు. ఫుడ్ పెట్టడానికి బయట మనకి కొంచెం ప్లేస్ అయితే ఇస్తారు. ఇంకా మనం అది ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు. ఈ కిడ్స్ జోన్ తర్వాత అది అయిపోయాక మనం నెక్స్ట్ ఎంటర్ అయింది కిడ్స్ జోన్కి. కిడ్స్ జోన్ అంటే ఇష్టం లేని కిడ్ ఎవరు ఉండరు కదా. సో ఇలాంటివి అయితే ఇంకా మహా సరదా. సో ఇలాంటివి పెద్దవాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మా చెల్లి కూడా బాగా ఎంజాయ్ చేసింది. చూసారు కదా, అస్సలు ఆ జంపింగ్లో అక్కడి నుంచి మాకు బయటికి వీళ్ళని తీసుకురావడానికి 1 hour 1.5 hour అక్కడే టైం అంతా సరిపోయింది. సో వాళ్ళు అసలు బయటికి రారు. ఎక్కడ చూసినా ఇవి ఉంటాయి, బట్ ఎక్కడ చూసినా మళ్ళీ కొత్తగానే అనిపిస్తుంది కిడ్స్కి. సో ఇదైతే చాలా బాగుందండి కిడ్స్ జోన్ కూడా. డిఫరెంట్వి మనం ఇక్కడ కిడ్స్ ఎంజాయ్ చేయొచ్చు. ఇలాంటివన్నీ చూడొచ్చు మనం. రైడ్స్ కానీ స్లైడ్స్ కానీ, ఇంక ఇదైతే బాల్స్ షూట్ చేసే బాలర్ కానీ, మరి ఈ బేబీస్ కూడా ఎంజాయ్ చేసేలాగే ఉందండి. 1.5 year బేబీస్ని కూడా వాళ్ళు తీసుకొచ్చారు. తినైతే 1 year బేబీనే. సో వీడు కూడా ఎంజాయ్ చేశాడంటే చెప్పండి. ఇంకా ఆ బాల్స్ చూస్తే ఎవరికైనా ఎంజాయ్ చేయాలని అనిపిస్తుంది కదా. సో అలా మనం ఈ కిడ్స్ జోన్ నుంచి కొంచెం బయటకు వస్తే నెక్స్ట్ ఆర్చరీ. ఇంకా ఆర్చరీస్, మనకి గన్ షూట్స్ ఇవన్నీ తెలిసినవే. సో తెలిసిన కొత్తగా అనిపించింది. మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా మనం కొత్తగానే ఫీల్ అవుతాం కాబట్టి అడల్ట్స్ కూడా కొత్తగానే ఫీల్ అయ్యి మళ్ళీ గన్ షూట్ అనగానే గన్ షూట్ చేయాలని అనిపిస్తుంది. సో ఇలా గన్ షూట్ మళ్ళీ నేనైతే బాగానే షూట్ చేశాను. నా ఐ పవర్ అయితే బాగానే ఉందని టెస్ట్ చేసుకున్నాను. సో మీరు కూడా మీ ఐ పవర్ని టెస్ట్ చేసుకోవాలంటే కంపల్సరీ గన్ షూట్ అయితే చేయండి. నెక్స్ట్ మా సిస్టర్ కూడా అలానే గన్ షూట్ని టెస్ట్ చేసుకుంది. బట్ తనకైతే వర్కౌట్ అవ్వలేదు, అంటే సరిగా షూట్ చేయలేకపోయింది. దట్స్ ఇట్ అంతే. సో నెక్స్ట్ ఇప్పుడు ఆరోస్. ఇది కూడా చాలా ఇష్టం అని చెప్పొచ్చు మనం. కాకపోతే గన్ అంత బరువు అయితే ఆరో ఉండదు కదా. సో ఇది కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. మాకంటే కిడ్సే బాగా ఆరోస్ని పాయింట్ అవుట్ చేశారు. కరెక్ట్గా పాయింటర్కి తీసుకెళ్లారు. బట్ చాలా బాగా అనిపించింది. ఇది కూడా డిఫరెంట్గా ఉంది. కనుక మనకి డిస్టెన్స్ కూడా చాలా ఉండడం వల్ల ఇది కొంచెం మనం ఎంజాయ్ చేయొచ్చు, బాగానే ఎంజాయ్ చేయొచ్చు. నేనైతే ఎక్కువ యారోస్ వేయలేదండి. నావైతే 1 or 2 మిస్ కూడా అయిన కింద పడిపోయాయి.
సో నెక్స్ట్ రైమ్స్ గార్డెన్కి వెళ్తే జస్ట్ అక్కడ యానిమల్స్ని ప్లేస్ చేశారు. ఈ రైమ్ మనం రైమ్స్ మనమే కిడ్స్కి చెప్పుకుంటూ వెళ్ళాలి. అసలు ఇదేంటా అని చూస్తున్నారా, ఇదైతే 12D మూవీ యాక్చువల్గా స్పెట్స్ ఇస్తారు ఏసీ, బట్ 12D అయితే ఫుల్లీ ఎంజాయ్డ్ అండి మేము, చాలా బాగా అనిపించింది. ఇప్పుడు యానిమల్స్తో ఇంటరాక్షన్. ఇప్పుడు యానిమల్స్ డైరెక్ట్గా చూసారు కదా, వైట్ హార్స్ చూడడానికి చాలా చాలా బాగుంది. ఈ వైట్ హార్స్ యాక్చువల్గా అయితే హార్స్ రైడ్ కూడా ఉంటుంది. కిడ్స్కి సపరేట్ హార్స్, అడల్ట్స్కి సపరేట్ హార్స్ ఉంది. బట్ అలా హార్స్ రైడ్ చేయాలి అంటే మనకి రైన్ బాగా పడడం వల్ల మాకు హార్స్ రైడ్ మిస్ అయింది. తర్వాత ఫీడింగ్ కూడా అయిపోయింది. తర్వాత మళ్ళీ ఇంకో ప్లే జోన్కి వెళ్ళారు వీళ్ళు. ఈ గేమ్ అయితే డిఫరెంట్గా ఉంది. మనకి బిగ్ బాస్లో కూడా వస్తుంది, మనం ఇది చూసే ఉంటాం. ఈ గేమ్ ఇది కొంచెం అందరికీ నోన్ గేమే, బాగా ఇంట్రెస్ట్గా ఉండే గేమ్. సో కిడ్స్ అయితే చాలాసేపు దాంట్లో ఉండి ఎంజాయ్ చేసి బయటకైతే రాలేదు. సో అలా టైం అయితే మార్నింగ్ నుంచి నైట్ దాకా స్పెండ్ చేసాము. ఇక్కడ చూసారా, దీంట్లో ఏదో ఒకటి మన టికెట్ మీద ఒక గేమ్ అయితే వస్తుంది. ఈ గేమ్ మనం విన్ అయితే వాళ్ళు టెడ్డీ బేర్ కూడా ఇస్తారు. బట్ మేమైతే విన్ అవ్వలేదు. విన్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా. బట్ ఒక టికెట్కి ఒక గేమ్ అయితే మనం ఫ్రీగా వితౌట్ ప్రైస్ మనం ఆడొచ్చు. ఈ గేమ్ చూసారా, ఎక్కడ ఏది టచ్ అవ్వకూడదు. టచ్ అయితే మనకి సైరన్ వస్తుంది. ఆ సైరన్ వల్ల ఒక్కసారి సైరన్ వచ్చినా మనకి టెడ్డీ బేర్ అయితే రాదు. బట్ మేమైతే ఏదో టైంపాస్కి ఈ బాల్స్ అయినా అంతే, వాడిచ్చిన బాల్స్ అన్నీ మనం ఆ బాస్కెట్లో వేసేయాలి. ఒక్క బాల్ మిస్ అయినా మనకి టెడ్డీ బేర్ రాదు. అలా ఏదో ఒక్కటైనా విన్ అయినా కూడా మనకైతే గిఫ్ట్ హ్యాంపర్ అయితే ఉంటుంది. తర్వాత ట్రైన్ రైడ్, ఇదైతే ఆసమ్. మొత్తం డైజీడేల్ ఫామ్ అంతా తిప్పుతూ మనకి బాగా ట్రైన్ రైడ్ అయితే కిడ్స్ వరకే, మళ్ళీ అడల్ట్స్ కాదండి, కిడ్స్ వరకే. సో కిడ్స్ అయితే బాగా ట్రైన్ని ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ చూసారా ఏంటని, ఇవి 7 వండర్స్. ఇవి చూడంగానే తెలిసిపోతాయి మనకి ఏంటా అని. ఒక్కొక్క కంట్రీలో ఉన్న పర్టిక్యులర్ పెద్ద పెద్ద ఆర్కిటెక్చర్స్ కదండి ఇవన్నీ. సో బాగా ఫేమస్ అయినవి మనకి వండర్ కింద వస్తుంది. సో అలా మనకి 7 వండర్స్ని ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. మనం జస్ట్ వీడియో కోసమైనా ఈ 7 వండర్స్ని ఒకసారి అలా విజిట్ చేయొచ్చు. ఆ తర్వాత ఈ పార్క్ అయితే చూడడానికి లైటింగ్లో ఆసమ్ అంటే ఆసమ్ అని చెప్పొచ్చు. ఇవి యానిమల్స్, బట్ రియల్ యానిమల్స్ అయితే కాదు, జస్ట్ అలా ప్లేస్ చేశారు, ఫేక్. ఈ పార్క్ అయితే మాత్రం చాలా బాగుంది. తర్వాత బోట్ రైడ్, ఇదంతా బోట్ రైడ్ యాక్చువల్గా ఇది కూడా ఉంది మా ప్యాకేజ్లో. బట్ రెయినీ రీజన్ వల్ల ఆ బోట్ రైడ్ అయితే మేము మిస్ అయిపోయాం. ఇప్పుడు చూసారా అసలు అయిందండి బర్డ్స్తో ఇంటరాక్షన్, అబ్బబ్బబ్బబ్బ అది వేరే లెవెల్ అనుకోండి. అసలు ఈ బర్డ్ మన హ్యాండ్ మీద అలా స్టాండ్ అయితే మనం అనుకుంటాం ఇది బర్డే కదా, చాలా వెయిట్లెస్, ఈజీగా మనం క్యారీ చేసేయచ్చు అని. బట్ దాన్ని మనం అట్లా హ్యాండ్ మీద ప్లేస్ చేసినప్పుడు దాని వెయిట్ని మనం ఆపలేకపోయాం. సో అందుకే దాని వింగ్స్ కానీ అన్నీ అంత స్ట్రాంగ్ ఉండడం వల్లే అంత బర్డ్స్ని అంత ఫ్లై అవ్వగలుగుతున్నాయని చదువుకోవడమే కానీ రియల్గా ఎక్స్పీరియన్స్ నాకు ఇప్పుడే అయింది. కిడ్స్ కూడా బాగా బర్డ్స్ని ఎంజాయ్ చేశారు. సో ఇలా బర్డ్స్తో ఇంటరాక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇవన్నీ ఆఫ్రికన్ బర్డ్స్, యుఎస్ బర్డ్స్, ఆస్ట్రేలియన్ బర్డ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ మనం ఇక్కడ చాలా చూడొచ్చు. ఆ తర్వాత మనం ఇవే కాదు ఇంకా సో మెనీ బర్డ్స్, ఇవైతే ఒక సపరేట్ ప్లేస్లో పెట్టారు. ఇక్కడ చూసినట్లయితే ప్యారెట్స్, అసలు ఎన్ని ప్యారెట్స్ ఉన్నాయంటే అవన్నీ మనం సీడ్స్ ఇలా పట్టుకొంగుల్లోనే డైరెక్ట్గా మన హ్యాండ్ మీద అలా వచ్చి వాలిపోతుంది. అసలు ఆ మూమెంట్ని మనం ఫుల్ ఎంజాయ్ చేయాల్సిందే. సో ఇలాంటి మనం స్పెషల్ మూమెంట్స్ కోసమైనా ఈ డైజీడేల్ ఫామ్కి ఒకసారైనా మనం విజిట్ చేయొచ్చు, స్పెషల్లీ ఫర్ కిడ్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు, బట్ మనకంటే కూడా. సో అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్, యానిమల్స్తో ఇంటరాక్షన్, డిఫరెంట్ రైడ్స్, ఒక డే మొత్తం మనం ఫుల్గా మార్నింగ్ వెళ్తే
నైట్ వాళ్ళు లైట్స్ వేసే వరకు లైట్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. లైట్లో వ్యూ చాలా బాగుంది. ఇక్కడైతే మా చెల్లి ట్రీస్కున్న నేరేడు పళ్ళను కూడా వదలలేదు. ఆ జామున్ ఫ్రూట్ అంటారు కదా, ఆ జామున్ ఫ్రూట్ ట్రీస్ అయితే ఫుల్ ఉన్నాయి. దాని స్వీట్నెస్ అయితే అబ్బా అసలు ఎంత బాగుందో. డైరెక్ట్గా అక్కడ వర్షం పడుతుంటే అవి కోస్తూ అబ్బబ్బబ్బ